బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇక 4వ విడత నోటిఫికేషన్ ఈసీ జారీ చేసింది. ఇక నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 26న పరిశీలన, మే 13న పోలింగ్, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉండనున్నాయి. రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. వంశీచంద్ రెడ్డి, బలరాం నాయక్ రేపు నామినేషన్ వేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 4వ విడత నోటిఫికేషన్ ఈసీ జారీ చేసింది. ఇక నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 26న పరిశీలన, మే 13న పోలింగ్, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉండనున్నాయి. ఇక రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. వంశీచంద్ రెడ్డి అలాగే బలరాం నాయక్ రేపు నామినేషన్ వేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి బీజేపీ ముందంజలో ఉంది. దాదాపుగా చూసుకుంటే ఈటెల రాజేందర్, ఇటువైపు రఘునందన్ రావు, అటువైపు డీకే అరుణ నామినేషన్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి రేపు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తుంది. రేపు ఎన్ని గంటలకు వేసే అవకాశం కనిపిస్తుంది? ఎవరెవరు వేసే అవకాశం ఉంది? థ్యాంక్ యూ రాజశేఖర్. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ఇక ఈ రోజుతో కూడా నామినేషన్లకు సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం. ఇక 26వ తేదీన ఇక నామినేషన్లకు సంబంధించిన పరిశీలన కావచ్చు, 29వ తేదీన ఉపసంహరణకు సంబంధించిన గడువు ఇచ్చింది. ఇక మొత్తంగా రేపటి నుంచి నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇతర బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, బీజేపీ పార్టీతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం. ఇక రేపు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి సంబంధించి వంశీచంద్ రెడ్డి రేపు నామినేషన్ వేస్తారు. ఆయన నామినేషన్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు ఆయన సన్నాహాలు మొదలుపెట్టిన నేపథ్యం. ఇక వంశీచంద్ ఏదైతే నామినేషన్ సంబంధించిన ర్యాలీలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక అది అక్కడ సంబంధించి కూడా కార్నర్ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే కేరళకు సంబంధించి కూడా ప్రచార కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న నేపథ్యం నుంచి అక్కడ ఈరోజు సాయంత్రం ఆయన తెలంగాణకు చేరుకుంటున్న నేపథ్యం. ఇక రేపు వంశీచంద్ రెడ్డి నామినేషన్ కావచ్చు. ఇక మహబూబాబాద్ సంబంధించి కూడా బలరాం నాయక్ నామినేషన్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక సాయంత్రం మహబూబాబాద్ సంబంధించి జనజాతర సభ నిర్వహించబోతున్నారు. ఇక జనజాతర సభకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా జనజాతర సభలో పాల్గొంటున్న నేపథ్యం. ఇక ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎన్నికల్లో ప్రచారాల్లో ముమ్మరం చేసిన నేపథ్యం ఉన్నది. ఇక అన్ని గత ఏదైతే జనజాతర సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ఇక పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు ఏదైతే అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పుడు ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక రేపు సంబంధించి ఇక మహబూబ్ నగర్, మహబూబాబాద్ స్థానాలకు సంబంధించి కూడా రేపు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. 21వ తేదీన చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి భువనగిరి సెగ్మెంట్కు ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. ఆయనతో పాటుగా అంటే ఏదైతే ముహూర్తాలు చూసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళ పేరు పైన ఉన్న ముహూర్తాలను చూసుకొని ఇక నామినేషన్ సంబంధించి కూడా తేదీలను ఖరారు చేసుకుంటున్నారు. ఇక నామినేషన్ రోజే జనజాతర సభలు నిర్వహించాలని పిసిసి భావిస్తున్న నేపథ్యంలో ఇక అదే ఎవరైతే నామినేషన్ వేస్తారో నామినేషన్ కి సంబంధించి కూడా ఇక పిసిసి ముఖ్య నేతలతో పాటుగా పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా జనజాతర సభలో పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా రేపటితో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నామినేషన్ల పర్వం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజశేఖర్. ఎస్ హరీష్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అభ్యర్థులకు సంబంధించి అంటే కార్యక్రమాల్లో ఈసారి నేతలు పాల్గొన్నాం. బీజేపీ కూడా చూస్తే ఇటువైపు కేంద్ర మంత్రులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజ్నాథ్ సింగ్ కూడా కొంతమంది పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అంటే పూర్తి స్థాయిలో ఈసారి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ టగ్ ఆఫ్ వార్లో ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా వచ్చి అభ్యర్థులకు సంబంధించి నామినేషన్లు వేసేటప్పుడు పాల్గొంటున్నారు. సో ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చు మనం.
ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే జనజాతర సభలతో పేరుగా కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పుడు ఏదైతే 17 సెగ్మెంట్లలో 50కి పైగా సభలను నిర్వహించాలని కూడా ఇప్పటికే దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఆ షెడ్యూల్కి సంబంధించి మొన్న ఏదైతే నోవోటెల్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఏఐసిసి ఏదైతే సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రధానంగా భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కూడా ఆ ప్రచారాలకు సంబంధించిన వ్యూహాలు కావచ్చు, అగ్రనేతల పర్యటన, అగ్రనేతలకు సంబంధించిన జనజాతర సభల్లో ఎవరు అగ్రనేతలు ఎక్కడెక్కడ పాల్గొనే దానిపైన కూడా పూర్తిగా ఆ నివేదికను సిద్ధం చేసుకోవాలని కూడా పిసిసి ముఖ్య నేతలకు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఆ అగ్రనేతలకు సంబంధించి 21వ తేదీన భువనగిరి సంబంధించి కూడా అక్కడ ఆ సెగ్మెంట్ కు ప్రధానంగా పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రియాంక గాంధీని ఆహ్వానించే క్రమం కనిపిస్తుంది. ఇప్పటికే 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి మొన్న ఆ ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా అగ్రనేతలకు సంబంధించి కూడా చర్చలు జరిపారు. మరోవైపు తెలంగాణకు సంబంధించి ఆ సభలకు అగ్రనేతలు ఆహ్వానించిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీతో పాటుగా ఏఐసిసి అగ్రనేతలంతా కూడా మరోసారి తెలంగాణకు రాబోతున్న నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికే 14 సెగ్మెంట్లనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుకుని మొన్న జరిగిన సమావేశంలో కేసీ వేణుగోపాల్ 15 టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ 15 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎక్కడెక్కడ అగ్రనేతలు పాల్గొనే దానిపైన కూడా ఇప్పటికే కసరత్తు జరుగుతుంది. మొత్తంగా మరోసారి అగ్రనేతలంతా రాబోతున్న నేపథ్యం ఉంది. ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ ఆ పార్టీలను ఏదైతే అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, ప్రచారాలను కావచ్చు, ఆ పార్టీకి ధీటైన వ్యూహాలతో వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఆ జనజాతర సభల పేరుతో కూడా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, జాతీయ స్థాయి పంచనాయ పత్రాన్ని ఇంటింటికి చేరవేస్తున్న క్రమం ఉన్నది. గత ప్రభుత్వాల వైఫల్యాల తీరును ఎండగడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణకు ఇచ్చిన ఆ నిధులు కావచ్చు, వీటన్నిటిని కూడా వివరిస్తూ ప్రచారాలను ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జనజాతర సభల పేరుతో కూడా పెద్ద ఎత్తున అగ్రనేతలు ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. నామినేషన్ పరుమల కొనసాగుతున్నాయి, సభలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్ రైట్ అండ్ హరీష్, అంటే రేపు వంశీచంద్ర రెడ్డి నామినేషన్ అయిపోతున్నారు. ఆయన బలపరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ర్యాలీకి సంబంధించి ఎక్కడి నుంచి ర్యాలీ మొదలు కాబోతుంది, ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది, అలాగే అంటే అభ్యర్థులకు సంబంధించి కేవలం 5 మాత్రమే లోపలికి రిటర్నింగ్ అధికారి అలౌ చేస్తారు. సో అందులో సీఎం రేవంత్ రెడ్డి ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి అప్డేట్స్ ఏమైనా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది హరీష్? ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారైతున్న నేపథ్యం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకల్లా పూర్తి స్థాయిలో నామినేషన్కి సంబంధించి ఎక్కడి నుంచి ర్యాలీ నిర్వహించాలి, ర్యాలీకి సంబంధించి కూడా నామినేషన్కి సంబంధించిన బలపరిచే ఏదైతే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఈ ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు కొనసాగుతున్న నామినేషన్ల పర్వానికి సంబంధించి కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యంగా ప్రధానంగా రేపు జరగబోయే నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే గత ఎంపీ టికెట్లకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగంగా వంశీచంద్ర రెడ్డి పేరును ప్రధానంగా మహబూబ్ నగర్ సెగ్మెంట్ కు సంబంధించి తొలి అభ్యర్థిగా ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు ఆయన నామినేషన్ కి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు నామినేషన్లు పాల్గొంటున్న నేపథ్యం ఉన్నది. దానికి సంబంధించిన షెడ్యూల్ కావచ్చు, మహబూబాబాద్ సంబంధించిన జనజాతర సంబంధించి దాదాపుగా 10 లక్షల జన సమీకరణ చేయాలని కూడా పిసిసి భావిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్ సంబంధించి బలరాం నాయక్ ను బలపరిచే నేతలు కావచ్చు, అక్కడ ఆ జనజాతర సభకు సంబంధించిన కూడా ఏర్పాట్లు కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఇక ర్యాలీ ఎక్కడి నుంచి ప్రారంభించాలి, కార్నర్ మీటింగ్ సంబంధించి ఎక్కడ అసెంబ్లీ నియోజకవర్గంలో కార్నర్ మీట్ నిర్వహించాలి, ఒకవేళ మహబూబ్ నగర్ లో నిర్వహిస్తే ర్యాలీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన అప్డేట్ మరికొన్ని నిమిషాల్లో కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.